హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. మన నాగవంశి చేసే కామెడీ మాత్రం అస్సలు నవ్వాగడం లేదు భయ్య. అసలు ఏంటో కానీ ఒక ఫ్లాప్ అయిన సినిమాకి, అదే గుంటూరు కారంకి ఇంత ప్రెస్ మీట్లు పెట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు. అసలు ఇంతవరకు లైఫ్లో అయితే ఈ రోజు మన నాగవంశి అయితే అసలు బాబు గారి ఫ్యాన్స్ మీద, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీద అయితే పడ్డాడనిపిస్తుంది భయ్య. అండ్ ఒక 3-4 కామెంట్లు చేశాడు, నిజంగా హిలేరియస్ అంతే. అసలు ఆ కామెంట్స్ ఏంటో మనకు క్లియర్ కట్ ఇప్పుడు మాడుకుందాం. మేము 1 AM షోస్ గుంటూరు కారంకి వేసి తప్పు చేసామేమో అని చెప్పాడు అనమాట. ఎస్, ఎగ్జాక్ట్గా. అసలు 1 AM షో అంటే రాత్రి అర్ధరాత్రి 1 గంటకి చూసేవాళ్ళు ఎవరు ఉంటారు భయ్య? ఓన్లీ ఫ్యాన్స్, ఊరా మాస్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మాస్ మసాలా ఒక రేంజ్లో ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే మాస్ మసాలా చాలా తక్కువగా ఉంది. సో అక్కడ నుంచినే ఫుల్ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇదైతే గమనించడం మన నాగవంశి. సో ఇదంతా బాగుంది. దాని తర్వాత మన నాగవంశిని ఒక మీడియా పర్సన్ ఇలా అడిగింది భయ్య, మహేష్ బాబు 1 Man షో గుంటూరు కారం అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు, మీ దృష్టిలో ఇది ఎంతవరకు నిజం అని ప్రశ్న వేశారనమాట. దానికి అసలు మనోడు ఇచ్చిన ఆన్సర్ అందరికైతే పిచ్చిలేసిపోయింది. ఎందుకురా అంటే అక్కడ నాగవంశి ఏకంగా సో ఓకేనండి, మహేష్ బాబు గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు, అసలు చాలా బాగా డాన్స్ చేస్తారు, అన్ని బాగా చేస్తారు, కానీ చేపించింది ఎవరు? త్రివిక్రమ్. సో ఒక్క మాటతో గాలి మొత్తం తీసేశాడు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే ఇంతవరకు మహేష్ బాబు ఫ్యాన్స్ 1 Man షో చేశాడు మా మహేష్ బాబు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ మాటతో మొత్తం గాలి మొత్తం తీసి పారేశాడు నాగవంశి అయితే. సో డైరెక్ట్ గా మహేష్ బాబుదే ఇదంతా 1 Man షోనే అని చెప్పింటే పోయేది. ఎస్, ఇది నిజంగా మహేష్ బాబు గారి స్టార్డమ్ వల్లే ఇంతవరకు ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా అది నిజమే, అన్డౌటెడ్లీ. బట్ నాగవంశి గారు దీన్ని కూడా ఒప్పుకోవడం లేదు. కర్మరా బాబు. సో మొత్తానికి దీని తర్వాత ఇంక రివ్యూవర్స్ అయితే ఇంకా వేసుకుంటున్నారు. రేటింగ్స్ ఇచ్చే వాళ్ళు అసలు మీకు ఏమీ తెలీదు, అసలు ఎలా ఇస్తారు, మీరేమైనా పెద్ద దేవుళ్ళా అని చాలా వరకు అయితే ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి రివ్యూవర్స్ అయితే కొంచెం ఫైర్గా ఉన్నారు ఈ విషయంలో అయితే. సో ఏం చేస్తాం, నాగవంశి గారికి అస్సలు పిచ్చిలేసింది అనిపిస్తుంది. గుంటూరు కారం సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనే కన్ఫ్యూజన్లో. సో మీరేమనుకుంటారు గైస్? ఈయన చెప్పిన వాక్యాలపై తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.